కులగణన మొత్తం పూర్తయిపోయింది. తర్వాత అసలు ఇంకా రాష్ట్రంలో 3.33% మాత్రమే మిగిలి ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిజంగా మరి కులగణన పూర్తి స్థాయిలో జరిగిందా రాష్ట్రంలో అంటే ఎక్కడ కూడా కాలనీలు తర్వాత అపార్ట్మెంట్లు ఎక్కడ చూసినా కానీ మాకు రాలేదు మా దగ్గరికి రాలేదు, అసలు కులగణనలో మా పేరు నమోదు చేయలేదు, కనీసం మమ్మల్ని వివరాలు అడగలేదు, మాకు స్టిక్కర్ వేయలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్తా ఉంది లేదు 3% మాత్రం 3.9% మాత్రం రాలేదని చెప్తా ఉంది. అయితే కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా కానీ అంటే మొత్తం అంటే సిటీ ఇంకా హైదరాబాద్కు సంబంధించి అయితే కాలనీలే మొత్తం రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం శంకర్మఠకి ఆపోజిట్లో మెయిన్ రోడ్లో ఉన్నాం. మనం ఇప్పుడు నల్లకుంట దగ్గర ఉన్నాం. ముషీరాబాద్ నియోజకవర్గం ఇది. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కులగణన ఎంతవరకు వచ్చింది, ఏం కథ, ఏమైనా కులగణన జరిగిందా, మీ దగ్గరకు వచ్చిందా? ఎవరు రాలేదు సార్, ఇప్పటి వరకు కూడా కాలనీ వరకు ఇంతవరకు ఎవరు రాలేదు. స్టిక్కర్లు వేసిండ్రా? స్టిక్కర్ కూడా వేయలేదు. ఎవరు వచ్చినా కానీ డోర్ టు డోర్ మేము పంపిస్తాం పైకి వచ్చి అందరికి. కాదు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు లేరా, లేకపోతే కింద సెక్యూరిటీ కూడా ఉన్నాడు కదా? సెక్యూరిటీ ఉన్నాడు. ఎప్పుడు? నేను 24 hours నేను ఉంటా, నైట్ పగలు, ఆయన పగలు ఉంటాడు. కనీసం ఒక్కరు కూడా వచ్చి పలకరియాలి? ఎవరు వచ్చి పలకరియాలి, ఎవరు వచ్చినా ఎంట్రీ చేసుకుంటాం మేము. మొబైల్ నెంబర్ కూడా రాసుకుంటారు. రాలేదు సార్. అంటే మీ ఒక్క ఇంటికి రాలేదా, లేకపోతే అపార్ట్మెంట్ మొత్తం రాలేదు. కింద నాకు కలిసి అందరికి చూపిస్తా కదా. అవును, అందరికి కల్పిస్తా, కానీ కిందికి రాలే. ఇగో ఇది పరిస్థితి. చెప్పండి అమ్మా, అంటే వచ్చిండ్రా మీ దగ్గరికి? రాలేదు. మాది వర్టెక్స్ పారాడియం అపార్ట్మెంట్, ఎవ్వరూ రాలేదు. అసలు కులగణన జరిగిందని టీవీలో చూసి అయ్యిందా అని అనుకున్నాం, అంతే. అయ్యిందా అని చెప్పేసి వాళ్ళు అంటుంటే వినడం తప్ప మనం ఏం చేసింది లేదు. అంటే ఇప్పుడు మీ ఒక్కింటికే రాలేదా, లేకపోతే మొత్తం అపార్ట్మెంట్ 15 అపార్ట్మెంట్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ 15 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక్క ఇంటికి కూడా రాలేదు. స్టిక్కర్లు ఏమైనా వేసిపోయారు? అది కూడా అసలు ఏమీ వేసుకోలేదు, కనీసం రాలేదు. అసలు టీవీలో చూసి రేవంత్ రెడ్డి కులగణన చేశాడు అని అనుకున్నాం కానీ రాలేదు. చూసింది కదా, ఇది పరిస్థితి మొత్తం మీద. అంటే కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా అద్భుతంగా జరిగింది అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనము ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించట్లేదు, ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే జరిగిందా జరగలేదా అనుకున్నప్పుడు ఇక్కడ జరగలేననే మాట మాత్రం వాస్తవం. కాకపోతే మనం పబ్లిక్ని అడిగి తెలుసుకుంటున్నాం, ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినాం. ఇక్కడ కులగణన అయిందా? రాలేదా? స్టిక్కర్ వేసి అంటే మీ ఇంటికే రాలేదా, లేకపోతే ఇంకో చుట్టుపక్కల మొత్తం ఫ్లాట్లో అయితే ఎవరికి రాలేదు? ఓకే, చూసింది కదా, ఇది పరిస్థితి మొత్తం. అంటే ఇక్కడ అపార్ట్మెంట్లు ఉంటే ఇప్పుడు ఇంత 20 అపార్ట్మెంట్లు ఏమో 15 అపార్ట్మెంట్లు ఉంటే 15 అపార్ట్మెంట్లలో ఎవరికి కూడా రాలేదంట. మరి ఎట్లా పూర్తి అయిపోయింది, తర్వాత ఏమైపోయింది? ఓన్లీ 3% అంటే ఇప్పుడు ఎట్లుండాలి? ఇప్పుడు ఇంట్లో ఒక 10 ఇండ్లు ఇట్లా ఉన్నాయి అనుకో, ఒక 100 ఇండ్లు ఉంటే ఆ 100 ఇండ్లలో 97 ఇండ్లలో వచ్చేసి 3 ఇండ్లలో రాకపోతే 3% రానట్లు లెక్క. కానీ అపార్ట్మెంట్లే కాలనీలే వదిలేసి మేము 3% ఉన్నది ఇంకా అట్లా అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి మాత్రం అసలు ఏం మాత్రం పొంతలేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చెప్పండి, కులగణనకు వచ్చిందా మీ దగ్గరికి? రాలేదా? అంటే మీ ఇంటికే రాలేదా, లేకపోతే ఇక్కడ అపార్ట్మెంట్ కాలనీలకు రాలేదా? అసలు ఈ ఏరియాలో మొత్తం ఎక్కడ రాలేదు. అంటే జనరల్ ఏరియా ఇది నల్లకుంట శంకర్మఠ్ విద్యానగర్ అంటారు. ఓకే, ఈ అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్కి లేదు ఆ స్టిక్కర్, అపార్ట్మెంట్కి లేదు, పక్కన ఆఫీస్లో, ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఎక్కడ కూడా జరగలేదు. ఇది మొత్తం మీద అంటే ఇక్కడ యాక్చువల్గా కులగణన జరిగింది, తర్వాత అంతా అద్భుతంగా జరిగిపోయింది అనేటువంటి మాటలు కొంతమంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ అంటే పరిస్థితి మాత్రం ఇట్లున్నది. వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవరికి కూడా కాలేదు, తర్వాత అసలు కులగణనే జరగలేదు, కనీసం మా దగ్గరికి వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మనం సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి పార్షిగుట్ట మధురానగర్లో ఉన్నాం ఇప్పుడు మనము. ఇక్కడ ఇది ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి మరి కులగణన జరిగిందా లేదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలతోటి. అమ్మ, కులగణన జరిగిందా మీ దగ్గర? రాలేదండి, స్టిక్కర్ వేసిపోయినరు. వస్తారు అనేసి మేము కూడా ఎదురు చూసుకుంటూనే ఇంటికాడనే ఉన్నాము. అసలు ఎలాంటి వాళ్ళు రాలేదు, ఎంక్వైరీకి ఎవ్వరు రాలేదు, చూసుకుంటూనే ఉంటున్నాం మేము. ఇక అంటే మీ ఒక్కింటికే రాలేదా మొత్తం? ఇక్కడ సైడ్ ఎక్కడ ఏరియాలో ఎవ్వరికి రాలేదు, అంతే. రాలేదు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు కూడా మాకు కూడా రాలేదమ్మా అని అంటున్నారు. చెప్తున్నారు వాళ్ళు వస్తారని మేము చూస్తున్నాం, అంతటి వచ్చారు, మాకు కూడా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా అప్లికేషన్ పెట్టినాం కూడా అది కూడా రాలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అదే మాకు బాధగా ఉంది. మళ్ళా రాలేదు. మీరు ఏంది అంటే క్యాస్ట్ ఏంది? మాది బీసీ.
బీసీనా? రాలేదు రాలేదు, రాలేదు అంతే. నమోదు చేయలేదు. మీ పేరు? మా పేరు మీ బంగా. మంగ. చూసారు కదా, ఇది పరిస్థితి ఇక్కడ. అంటే వాళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు. చెప్పండి మీరు, మీ పేరు చెప్పండి. శిరీష. మీరు ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడే ఇదే బిల్డింగ్. మేము రీసెంట్గానే వచ్చాం. రీసెంట్గా వచ్చానా? కులగణనకు వచ్చిండ్రా ఎవరైనా? లేదండి, మీ ఇంటికి ఎవరైనా వచ్చిండ్రా? ఎవరు రాలేదు, మాకు అసలు తెలియదు అసలు. అంటే కాదు, పేపర్లో టీవీలలో వస్తుంది కదా, అట్లా అట్లా ఏమైనా అనిపిస్తలేదు మరి? లేదు, అసలు ఏం తెలియదు. స్టిక్కర్ వేసి వెళ్ళిరు కానీ ఏం రాలేదు. స్టిక్కర్ వేసిన అంటే మీ అంటే అన్ని డోర్లకి వేసిండ్రా లేకపోతే గేట్ కుక్కడానికి లేదు, గేట్కి ఒక్కదానికి వేసిరు, ఇంటింటికి అయితే ఏం రాలేదు. ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఇది ఇగో ఈ స్టిక్కర్ ఉంది కదా, ఏది సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే అని చెప్పేసి వేసిండ్రు కదా. ఇది ముషీరాబాద్, ఏది మున్సిపాలిటీ పేరు ముషీరాబాద్ అని వేసిండ్రు. 1-46 ఈ ఒక్క స్టిక్కర్ వేసిరట. అసలు యాక్చువల్గా ఇక్కడ బిల్డింగ్ ఒకసారి చూపిస్తే మనము, చూపించాం ఒకసారి. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయమ్మా? కింద గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మళ్ళీ 4 ఉన్నాయి. ఫిఫ్త్ ఫ్లోర్ ఉన్నాయి. 5 ఫ్లోర్లు ఉన్నాయంట. 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులో 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలు ఉంటే కనీసం మరి ఒక్కరింటికి కూడా రాలేదు. వీళ్ళే కాదు, ఒక్కసారి మాట్లాడదాం. అంటే వచ్చిందా కులగణనకు వచ్చిందా? లేదండి, రాలేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగినరా కనీసం? అంటే అడగలేదు, కనీసం మాకు ఇక్కడ వేసిపోయారని కూడా తెలియదు. అంటే మీ డోర్కి వేసిండ్రా? ఇప్పుడు గేట్కి వేసిండ్రు, ఒక స్టిక్కర్ వేసిండ్రు కానీ వేయలేదు. అంటే ఒకవేళ మరి టీవీలలో మంత్రులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? అంటే జరిగిందని చెప్పేసి అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు? లేదండి, మాకు వస్తారని అనుకుంటాం కానీ అసలు రాలేదు. చూసారు కదా, ఇది పరిస్థితి. అంటే అసలు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇక్కడనేనా, ఇప్పుడు కాలనీ ఉన్నది, ఇప్పుడు కాలనీ కూడా ఎక్కడికి రాలేదండి. అందరినీ తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ మధురానగర్ కాలనీ ఇక్కడ సైడ్ రాలేదు, అస్సలు రాలేదు, ఎక్కడికి రాలేదు. అందరికి డోర్లకు స్టిక్కర్ వేసిపోయినారు కానీ రాలేదంట. అంతే, అడిగినాను. వస్తారనే ఇంటికనే మేము ఉన్నాం, చూస్తున్నాం. వస్తలేరు, ఎవరు రాలేదు. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మధురానగర్ కాలనీ ఉంది కదా, ఈ మధురానగర్ కాలనీకి సంబంధించి మొత్తం ఎక్కడ కూడా కులగణన చేసినటువంటి పరిస్థితి దాఖలాలే కనిపిస్తలేవు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒక 3% ఆగిపోయింది, అంటే ఒక 3% మాత్రమే ఆగిపోయిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా ఒకవేళ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం కరెక్ట్గానే ఉంటే, ఒకవేళ 100 కుటుంబాలు ఉంటే ఆ 100 కుటుంబాల్లో ఒక 3 కుటుంబాలు మిస్ అయిపోయి ఉండాలి. కానీ ఇక్కడ కాలనీలే వదిలిపెట్టేసి అపార్ట్మెంట్లే వదిలిపెట్టేసి మొత్తం కులగణన జరిగింది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కులగణన ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు, చాలామంది మొత్తం కూడా నమోదు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడేమని కోరుకుంటున్నాం? ఇప్పుడైనా ఒకవేళ మరి ప్రభుత్వం మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. 16 తారీఖు నుంచి 28 తారీఖు వరకు మళ్ళీ అందరికి జరిగినట్టు మాకు కూడా కులగణన కావాలని కోరుకుంటున్నాం. అంతే. చూసారు కదా, అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అందరికీ జరిగినట్టుగా, అంటే కొంతవరకు జరిగిందని చెప్తున్నారు కదా, అట్లనే మాకు కూడా కులగణన జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ పార్సిగుట్ట మధురానగర్లో ఉన్నటువంటి మహిళలు చెప్తున్నట్టు. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు ఎస్ ఈశ్వరయ్య. నేను మధురానగర్ కాలనీలో ఉంటాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. మరి ఈ కులగణన అనే సర్వే చేసినారని విన్నాను, కానీ మా ఇంటికి ఎవరు రాలేదు, ఏమి స్టిక్కర్ అంటించలేదు, మా వివరాలు ఎవరిని అడగలేదు. మా ఇంట్లో మేము ఉంటాము, పై పోర్షన్లో 2 పోర్షన్లు ఉంటాయి, కానీ మా ఇంట్లో మాత్రం ఏం కులగణన సర్వేకు రాలేదు. ఎవరు పైన వాళ్ళకి వచ్చిండ్రా లేకపోతే ఎవరికి రాలేదు, అసలే రాలేదు, మా ఇంటికి ఎవరికి రాలేదు. పేపర్లలో అంతా మొత్తం చేసేసినాం అంటున్నారు, మరి ఏంటి అది? కానీ మాకు తెలిసినంత వరకు ఈ కాలనీలో చాలా మందికి రాలేదు. నా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పక్కింట్లో కూడా రాలేదు తెలిసిన కాడికి. అలాగే పక్క బిల్డింగ్ లో ఇప్పుడు వాళ్ళందరూ అదే అంటున్నారు. అందుకొరకు ఇక్కడ కులగణన అనేది మా కాలనీలో 140 రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి. అందుట్లో 10-12 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో 12-20 వరకు కూడా ఉంటాయి, ఉంటాయి ఫ్లాట్ లాగా. కానీ వీలైనంత వరకు ఒక 25% కూడా నాకు తెలిసి కులగణన కాలేదు మా కాలనీలు అనేది నా యొక్క ఇది. ఇప్పుడు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అట్లా ఏమన్నా మళ్ళీ పెడుతున్నారంట, రీసర్వే పెడుతున్నారంట. అప్పుడు ఏమన్నా పెడితేనంటే మళ్ళీ మా ఇంటికి వచ్చేసేసి తీసుకుంటేనంటే మేము కులగణనకు సహకరిస్తాం. కానీ ఎక్కడనో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసేసి ఎవరికో పోయి ఇవ్వాలి అంటే పిల్లర్ టు డోర్ లాగా మేము తిరగడానికి మా వల్ల కాదు. అందుకొరకు వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వచ్చేసేసి కంప్లీట్ చేసిందంటే మా వివరాలందరూ ఇస్తాం. ఇప్పుడు కేవైఆర్ ఆర్కేడ్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ అంటే కులగణనకు సంబంధించి వచ్చిండ్రా రాలేదా అసలు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ చారి. యాక్చువల్లీ అయితే కులగణన గురించి చేసిరు,
అంటే కులగణ కోసం ఒకసారి వచ్చిర్రు. నేను ఆ పేజీలో చూసిన మాది విశ్వకర్మ, యాక్చువల్గా మా కులం. అవును, విశ్వకర్మలో 5 దాయలు ఉంటాయి, పంచదాయలు పంచకర్మలు అంటారు. పంచకర్మలు అంటారు. నేను వాళ్ళు వస్తే మా విశ్వకర్మ కులం మీద చూపించమని చెప్పాను, అడిగాను, కానీ అందులో లేదు. లేకపోవడం వల్ల లిస్ట్లో లేదు. లేకపోవడం వల్ల నేను వాళ్ళకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు కాకుండా ఇంకా మొత్తం చుట్టుపక్కల కాలనీ అంతా చేసిండ్రా? నాకేం అనిపించలేదు చేసినట్టు అనిపించింది. ఏం రాలేదు సార్, ఎవరు ఎక్కడ రాలేదు. ఇక్కడ వచ్చి ఒకటే స్టిక్కర్ అంటే వేసి ఒక పేరు ఏమీ రాలేదు, అసలే రాలేదు. ఒకసారి స్టిక్కర్ చూడండి ఒకసారి మనం ఇక్కడ ఈ స్టిక్కర్కి ఇట్లా చూసుకుంటే ఒకసారి క్లియర్గా ఇది ఇప్పుడు అది కేవైఆర్ ఆర్కేడ్, ఇది ఇక్కడ మన ఏంది మన మధురా నగర్లోనే ఉంది. ఒకసారి చూసుకుంటే ఈ స్టిక్కర్ వేసిపోయినారు. అసలు యాక్చువల్గా ఇది పెద్ద బిల్డింగ్, అసలు యాక్చువల్గా పెద్ద అపార్ట్మెంటు, 20 కుటుంబాలు ఉంటాయి ఇందులో. ఈ 20 కుటుంబాలకు సంబంధించి ఒక స్టిక్కర్ ఇక్కడ వేసిపోయినారు గేట్ దగ్గర. ఈ గేట్ దగ్గర వేసిపోయిన స్టిక్కర్ కూడా కనీసం ఏం డీటెయిల్స్ కూడా లేవు. ఇది ఉట్టిగా స్టిక్కర్ అంటేసిన అంటే అంటేసిండ్రు కథం. ఇక్కడ నెంబర్ లేదు, తర్వాత మున్సిపాలిటీ పేరు లేదు, వార్డ్ నెంబర్ లేదు, ఎన్యూమరేటర్ బ్లాక్, ఇవంతా కూడా డీటెయిల్స్ ఏది కూడా ఎంటర్ అయ్యలేదు. కానీ వాళ్ళు మరి ఏమని చెప్పారో నిజంగా ఒకవేళ మరి మేము కులగణన చేసినని చెప్పినరో చేయలేదని చెప్పినరో తెలియదు. కానీ మొత్తం మీద ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ అంటే 20 కుటుంబాలు ఉంటే కనీసం మరి ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి పలకరించినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. మొత్తం కాలనీ మొత్తం తిరిగితే కాలనీ వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. కొంతమంది కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతలేరు, కానీ వాళ్ళు కూడా అదే మాట. ఓకే, ఇప్పుడు మనము పద్మారావు నగర్లో ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ కులగణన జరిగిందా జరగలేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీ పేరేంది? ఉషారాణి. ఉషారాణి. ఈ కాలనీ ఏం కాలనీ ఇది? ఇది పద్మరావు నగర్. ఓకే, అంటే కులగణనకు వచ్చిండ్రా మీ దగ్గరికి? ఎవరు రాలేదు. రాలేదా? ఎవరు రాలేదు. స్టిక్కర్ ఇట్లా ఏమైనా వేసింది? ఏం లేదా? ఏం లేదు. ఎవరు అడగలేదు? ఎవరు అడగలేదు. ఏం మరి కులగణన మొత్తం అయిపోయింది అట్లా అంత చేసామని ఎవరు లేదా, ఎవరు రాలేదు సార్. టీవీలలో పేపర్లలో వస్తుంది కదా కులగణన జరుగుతుంది అట్లా? లేదు సార్, ఎవరు రాలేదు. మా ఇంటి ఇటు సైడ్ అయితే ఎవరు రాలేదు సార్. ఇంకా ఏరే గల్లీలు ఏమో కానీ ఇటు అయితే ఎవరు రాలేదు. గల్లీ రాలేదు ఇటు సైడ్? ఇటు సైడ్ ఎవరు రాలేదు. ఇంకో ఇది పరిస్థితి. అంటే చాలా వరకు అంటే మనం ఇప్పుడు చాలా కాలనీలు చూసుకున్నాం. ఇప్పుడు ఇందాక మధురా నగర్ చూసినాం, తర్వాత ఇక్కడ ఇప్పుడు పద్మరావు నగర్ చూసుకుంటే ఇక్కడ కూడా కులగణన జరగలేదు అంటున్నారు. అక్కడ ఇందాక మనం ఎప్పుడు శంకర్ మట్టికి వెళ్తే శంకర్ మట్టి దగ్గర కూడా కులగణన జరగలేదు. తర్వాత మాకు ఇప్పుడు మొత్తం అపార్ట్మెంటే వదిలేసిండ్రు అని చెప్తున్నారు. తర్వాత ఆ కాలనీలకు సంబంధించి కూడా కనీసం ఎవరు కూడా అంటే కులగణన చేయడానికి రాలేదు. కొన్ని దగ్గరనే ఇప్పుడు మధురా నగర్ దగ్గర చూసుకున్నప్పుడు ఆ స్టిక్కర్ వేసిండ్రు. స్టిక్కర్ కనీసం పేరు కూడా రాలేదు. తర్వాత కనీసం డీటెయిల్స్ కూడా నింపకుండా ఒక స్టిక్కర్ వేసిండ్రు. అంటే పెద్ద అపార్ట్మెంట్ 20 కుటుంబాలు ఉంటే ఒక స్టిక్కర్ వేసి వదిలేసిండ్రు. ఇట్లా మొత్తం మీద ఎక్కడ కూడా కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు. పూర్తి స్థాయిలో కాదు, అసలు యాక్చువల్గా కొన్ని చోట్ల మొత్తమే జరగలేదు. దీంతో ఏమవుతుందంటే యాక్చువల్గా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 3% మందికి మాత్రమే ఇప్పుడు ఇంకా కులగణన జరగలేదు. మేము 97% పూర్తి చేసామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో దాదాపు 40 నుండి 50% దాకా కులగణన జరగనట్టే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు అమర్నాథ్ అండి. పద్మారావు నగర్లో ఉంటాం మేము. ఓకే, ఈ మా ఏరియాకి ఇంతవరకు ఎవరు రాలేదు, కులగణనకి ఎవరు అసలు రాలేదు. మేము రోజు టీవీలో వార్తల్లో చూస్తూ ఉన్నాము వస్తారని, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. అసలు ఈ గలీలో చూడలేదు వాళ్ళు. ఓకే, మీ సామాజిక వర్గం సార్? మాది మునూరు కాపు. కానీ రాలేదు. బీసీల కులగణనలో ఇట్లున్నది పరిస్థితి. ఇంకో ఇట్లా రాలేదంట. అంటే ఇప్పుడు అంటే ఇంకా స్టిక్కర్ వేసిండ్రు తర్వాత అట్లా ఇట్లా అంటుండ్రు. ఇప్పుడు స్టిక్కర్ కూడా వేయలేదు ఇక్కడ. స్టిక్కర్ కూడా వేయలేదు ఇంతవరకు. స్టిక్కర్ వేయలేదు. ఈ గల్లీ రాలేదు, మొత్తం గల్లీకే రాలే. ఇంకో ఇది పరిస్థితి మొత్తం. అంటే మనం చూసుకుంటే అంటే కనీసం స్టిక్కర్ కూడా వేయలేదు. చాలా వరకు మనం పోయినటువంటి కుటుంబాలకు సంబంధించి బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు కులగణన జరగలేదని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అంత అద్భుతంగా జరిగింది, ఇంకా జస్ట్ ఉండదని అంటుంది. అయితే నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ జరిగిందేమన్నా జరిగిపోయింది, తర్వాత పూర్తి స్థాయిలో జరగలేదనేది కూడా ప్రభుత్వానికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు. అయినప్పటికీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పేసి చాలామంది మేధావులు కోరుతా ఉన్నారు. ఎందుకనంటే ఉన్నట్టుగా జిరాక్స్ ఇద్దామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిండు. మరి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, మీ పార్టీ అధినేత చెప్పినట్టుగా, పార్టీ అగ్రనాయకుడు చెప్పినట్టుగా జిరాక్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ బీసీలకు నిజంగా సాధికారత చేయాలనేటువంటి ఒక నిజంగా నికార్సైన ఉద్దేశం ముఖ్యమంత్రిలో మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు 100% వాళ్ళకి మంచి జరగాలని చెప్తా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మరి కొంతమంది మ్యాల్ప్లేట్ చేస్తున్నారా, లేకపోతే అధికారులు ఏమన్నా మరి మ్యాల్ప్లేట్ చేస్తున్నారా, లేదంటే కొంతమంది తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా తెలియదు. కానీ మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో జరగలేదు. అది దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, 100% దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడైనా కానీ
అంటే ఈ నెల 16వ తేదీ నుంచి తర్వాత 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తాం 12 రోజుల పాటు. దీనికి 3 రకాలుగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 3 రకాలుగా ఒకటి ఏంటంటే అదేదో టోల్ ఫ్రీ నెంబర్ పెడతామన్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏందో ఇంకా చెప్పలేదు. అది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంది, ఎక్కడైనా మున్సిపల్ ఆఫీస్కి కానీ లేకపోతే ఇక్కడ గ్రామ పంచాయతీకి కానీ అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోవాలి, లేకపోతే మండల ఆఫీస్కి వెళ్ళి నమోదు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే అక్కడికి మరి ఎట్లా వెళ్ళాలి ఏం కథ అనేటువంటిది ఆ విషయం ఒకటి. ఇంకొకటి రెండో రకం. ఇంకా 3వ రకం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది విస్తృతమైనటువంటి ప్రచారం చేయండి ఇప్పటికైనా. ఎందుకంటే ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళని చేసుకోవాలని చెప్పేసి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. ఇంకా కొంతమంది ఏంటంటే అసలు యాక్చువల్గా కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మనం అంటే కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్లో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైవ్లో మాట్లాడడానికి వాళ్ళకి ఇష్టపడడం లేదు. అయితే విషయం ఏంటంటే ఆస్తులు అడుగుతున్నారు, తర్వాత మా భూములు అడుగుతున్నారు, తర్వాత ఇవన్నీ లెక్కలు అడిగేసరికి కొంతమంది జంకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటువంటివి కూడా అసలు యాక్చువల్గా దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి, ఇచ్చి దాని ప్రకారం 100% కులగణన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ 16వ తేదీ నుంచి తర్వాత 28వ తేదీ వరకు పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నటువంటి మాట. లైక్ చేయండి,